చిన్నదానివైనా నువ్వు చేసిన సహాయానికి చేతులెత్తి నమస్కారం పెట్టాలమ్మా. నువ్వే గనక లేకపోతే ఆ కూతురు దాని బిడ్డ ఏమైపోదురో అమ్మా. నాదేముందండి, నాకు తెలిసింది నేను చేశాను. శేషయ్య గారి పేరు నిలబెట్టావమ్మా. నిన్ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. నాకు తెలిసింది నేను చేశానండి. ఇందులో గొప్పతనం ఏముంది చెప్పండి? బిడ్డ అడ్డం తిరిగితే మా మంత్రసాని ఏం చేయలేకపోయింది. నువ్వు 2 ప్రాణాలు నిలబెట్టావు, 2 జీవితాలకు ఊపిరిపోసావు. ఇంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుందమ్మా? ఆ కనిష్కను చూసావా? దాని పేరు కనిష్క కాదు, కసాయి. అలాంటి కసాయిని నువ్వు నమ్ముతున్నావు. అది చేసే కుటిలమైన పనులన్నింటినీ నువ్వు సమర్థిస్తున్నావు. కనిష్క కుళ్ళు కుతంత్రాన్ని నేను కూడా సమర్థించలేదే. సమర్థించలేదా? ఉదయం వచ్చి కనిష్క ఎన్ని కబుర్లు చెప్పింది, ఎన్ని నాటకాలాడింది, అభి గురించి ఎన్ని తప్పుడు కోతలు కూసింది, అవన్నీ మర్చిపోయావా? ఆ కనిష్క స్వార్థం కోసం ఎంత దూరమైనా వెళ్తుందని తెలుసు, ఎంత నీచానికైనా దిగజారుతుందని నీకు బాగా తెలుసు. అదే నీకు చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు. కనిష్క ఎంత స్వార్థపర్రాలు నాక్కూడా తెలుసండి. అందుకే కనిష్క జోలికి వెళ్ళొద్దు అంటాను. కనిష్కకి కోపం తెప్పించొద్దు అంటాను. ఆ కోపంతో మళ్లీ మలమల మాడిపోయేది మనమే అని హెచ్చరిస్తూ ఉంటాను. అదే మీ అందరికీ అర్థం కావడం లేదు. అంటే ఆ కనిష్క చేసే పనులన్నీ చూస్తూ ఊరుకోవాలంటావా? అది ఏం చేసినా నోరు విప్పి మాట్లాడకూడదంటావా? తను చేసే నీచమైన పనులు అన్నింటినీ ఎదిరించకూడదంటావా? ఎదిరించడం వల్ల ఏంటి ప్రయోజనం? ఈ రోజు అభి మీద పగబట్లేదా? అభి ప్రాణాలు తీయాలనుకోవడం లేదా? అందుకే బలవంతుల ముందు ఎప్పుడూ బలహీనులు నోరెత్తకుండా ఉండడమే మంచిదంటున్నాను. బావుంది వేదా, బావుంది, చాలా బాగుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు అభిని ఆ కనిష్క చంపాలనుకోవడం కరెక్ట్ అంటావా? అభిని కనిష్క చంపేస్తేనే నీకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది అంటావా? అసలేం మాట్లాడుతున్నారండి? నా గురించి అన్నీ తెలిసే ఇలా మాట్లాడుతున్నారా? ఒక మనిషి ప్రాణం పోవాలని నేను కోరుకుంటానా? ఒక మనిషి ప్రాణం విలువ కూడా తెలియనంత మూర్ఖత్వంతో బతుకుతున్నాననుకుంటున్నారా? మరి ఆ కనిష్క చేసే పనులన్నీ నువ్వు కరెక్ట్ అంటున్నావు కదా? అనువు కాని చోట అధికులమై ఉండరాదు అంటున్నాను. మన ఎదురుగా ఉన్నవాళ్ళని జయించేంత బలం లేదు అన్నప్పుడు మనం నిశ్శబ్దంగా ఉండిపోవాలి అంటున్నాను. అది అభికి చేతి కాలేదు కాబట్టి అభి మీద ఆ కనిష్క విరుచుకుపడుతోంది. ఇప్పుడు అభిని చంపాలనుకుంటోంది. అభి జాగ్రత్తగా ఉండుంటే ఈరోజు కనిష్క ఇలాంటి పని చేసేది కాదు కదా. ఎప్పటికీ కూడా నువ్వు ఆ కనిష్కను సమర్థిస్తున్నట్టే నాకు అనిపిస్తోంది. చూడండి, నా మాటలు మీకు కనిష్కని సమర్థిస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నా ఒకటి మాత్రం నిజం. అభి నా ఇంటి కోడలుగా ఉండడం నాకిష్టం లేదు అనుకున్నాను. రాహుల్కి భార్యగా ఉండడం నాకిష్టం లేదు అనుకుంటున్నాను. అంతేగాని దాని ప్రాణాలు పోతే చూసి సంతోషించాలని అనుకోవడం లేదు. నేను కూడా మనిషినేనండి. నాక్కూడా మనసుంది, మానవత్వం ఉంది. అభి ప్రాణాలు కూడా పోవాలనుకునేంత రాక్షసినైతే నేను కాదు. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. భలే కాపాడింది సమయానికి. శేషయ్య గారి కూతురంటే ఆ మాత్రం ఉంటుంది.